ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారట? ఒకవేళ అరెస్ట్ అయితే ఎవరు పార్టీని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది? ముందుగా 99 ప్రేక్షకులు అసలు పురంధేశ్వరి గారిది పనిలోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. అమ్మ రేవతమ్మ మా కీర్తనమ్మ సంతోషాన్ని నేను ఆవిరి చేయదలుచుకోలే. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని అందరికన్నా ఎక్కువ ఆశపడుతుంది మా అరుణమ్మ, నెక్స్ట్ కీర్తనమ్మ. అని చేత వాళ్ళిద్దరి కోరిక భగవంతుడు తీర్చాలని నేను కూడా అనుకుంటా. మీరు అనుకోవట్లేదా ఆయన అవ్వాలని? అవ్వరు కాబట్టి. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తా, పొరపాటున ఉప ముఖ్యమంత్రి అనబోయి ముఖ్యమంత్రి అన్నారు ఆవిడ. దానికి మీరు అంత ఆపాదించక్కర్లే. ఒకవేళ ఏమైనా బీజేపీ నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే అక్కడ దాన్ని ఏమంటారు, మహారాష్ట్ర గవర్నమెంట్లో షిండే టైప్లో, అంటే తెలుగుదేశానికి ఎప్పుడు ఆగస్టు సంక్షోభం ఒకటి ఉంటుంది ఎప్పుడు, ఆ అడ్డిల్లో ఏమైనా మేబీ ప్రాబబిలిటీ, కానీ అది జరగని పని. ఎందుకంటే ఇవాళ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో 134 స్థానాలతో తెలుగుదేశం ఉంది అండ్ 21 స్థానాలతో వైఎస్ఆర్ జనసేన పార్టీ ఉంది. 11 స్థానాలకే పరిమితమైన జనసేనతో ఈ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇవి ఏ విధంగానూ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తెలుగుదేశాన్ని ముట్టుకోవడానికి ఛాన్సే లేదు. సో ఈ ఈక్వేషన్స్ అసలు యాంటిసిపేట్ చేయడం కూడా తప్పు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి భయం అవన్నీ ఏదో కాలక్షేపం కార్యక్రమాలకి కొన్ని తపేల ఛానల్లో జరుగుతుంటే డిస్కషన్లు, వాళ్ళని పట్టుకుని మీరు ఇదే ఒక్కర్లే. కానీ ఒక సామాన్య ప్రజగా ఎవడైనా సరే ఒక గౌరవ న్యాయస్థానాల మీద ఈ రోజుకి కూడా సిబిఐ ఈడీ కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్స్ చేసుకున్నాడు. అంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదు, సంబంధం అంటే ప్రూవ్ చేసి లాప్ట్ అయ్యింది అని, విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ కేసులో కూడా ఇవాళ గౌరవ న్యాయస్థానానికి ఇండైరెక్ట్గా అతను చేతావని చేసినట్టు ఏంటంటే, ఈ కేసులో నన్ను ఏ విధంగానూ అంటే గౌరవ ఎస్పీ గారు ఆ నెక్స్ట్ పరిణామంలో 2 సెకండ్ల నిడివి గల వీడియోని బేస్ చేసుకుని నాకు నోటీస్ సర్వ్ చేశారు, విచ్ ఐఎమ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇఫ్ ఇట్ ఇస్ దేర్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. అంటే గౌరవ న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారన్నది ఇంపార్టెంట్. అప్పుడు గౌరవ న్యాయస్థానానికి ఎస్పీ గారు వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ని విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయవలసి ఉంటుంది. సో ఇండైరెక్ట్గా ఏముంటుందంటే ద ప్రొయాక్టివ్నెస్ జగన్మోహన్ రెడ్డి చూపించడం ఒక పర్పస్ ఏంటంటే, ఈ రోజు జరిగే కేసులో వాళ్ళు రేపటికి వాయిదా పడింది, కోర్టు ఖచ్చితంగా రేపు డైలాగ్ ఓపెన్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ని, దీని మీద ఏ బేసిస్లో వీళ్ళ మీద కేసు పెట్టారని. అక్కడక్కడే తేలిపోతుంది ఒకవేళ సంబంధించిన కేసా సంబంధం లేని కేసా అని. సంబంధం ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతగా ఉంటుంది అది ఖచ్చితంగా. ఎందుకంటే బేసిక్ అండ్ దర్ ఫస్ట్ ప్రైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో 0001 కారుని కన్ఫెస్కేట్ చేశారు, నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనకాతలు ఉంది. ఆ సంబంధిత ఓనర్ని అండ్ డ్రైవర్ని కన్ఫెస్కేట్ చేసిన తర్వాత వాళ్ళకి పూచీకత్తు మీద స్టేషన్ బెయిల్ 24 గంటల తర్వాత ఇచ్చారు. సో సేమ్ అప్లికబుల్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తే, ఎందుకంటే ఆ వెహికల్ అని ఎప్పుడైతే కన్విన్స్ అయినప్పుడు ఆ వెహికల్ కాదన్న దగ్గర నిన్న పరీక్షకి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ని కూడా సీజ్ చేసి తీసుకెళ్ళినప్పుడు దాంట్లో బ్లడ్ స్టెయిన్స్ కానీ లేదంటే వాళ్ళు అనుకున్న విధంగా అది లేనప్పుడు అది ఆ సంబంధిత రిపోర్ట్లన్నీ గౌరవ న్యాయస్థానానికి ఇవ్వాలి, రాదర్ దెన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కన్నా ప్రొయాక్టివ్నెస్ ఇట్ నీడ్స్ టు బి షోన్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ కోర్ట్. అది అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకున్నాడు. వేరేస్ ఇవాళ మీకున్న సర్కమ్స్టాన్సెస్లో మీరు విజయమ్మ, భారతమ్మ ఇవన్నీ ఈ సోదుపురాణాలు కసిపి కట్టి పెట్టండి, అలా ఎవరో అక్కర్లే. అతను జైల్లోనే ఉంటాడు. ఒకవేళ కర్మకాయలు జైలుకి వెళ్తే జైలు నుంచి డైరెక్షన్స్ ఇస్తారు. పార్టీలో జనరల్ సెక్రటరీ స్థాయిలో వీళ్ళందరూ లేరా? దే విల్ నాట్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పార్టీని నడిపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం తెలివితేటలు లేవు. ఎందుకు అప్పుడు ప్రచారం జరిగింది? ఎవరు చూస్తారు పార్టీని? ఏమైనా అయిందా? మీరు నేను ప్రచారం చేసుకుని మిగిలిన చంద్రబాబు గారు గౌరవ పోలీస్ స్టేషన్ బాలకృష్ణ గారు వెళ్ళారు, కొన్ని మీటింగ్లు కండక్ట్ చేశారు, అందరూ మీటింగ్లు, లోకేష్ గారు వెళ్ళారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. కానీ అవుట్కమ్ ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు గారికి ఇంతకుముందు అనుభవం ఉంది కదా, ఉంటే వాడికి ఉపయోగం ఏం ఉపయోగం ఉంది? ఆవిడ గౌరవ అధ్యక్షురాల స్థానం నుంచి కూడా తొలగించబడ్డారు. ఇప్పుడు ఏ ప్రాతిపదిక మళ్ళీ నెత్తికి తెచ్చుకుని అవన్నీ జరగనివి సార్, ఊహాతీతమైన విషయాలని. తల్లి కొడుకులు కదండి, అయితే తల్లి కొడుకు అయితే బాబా బామ్మరిది మరి బాలకృష్ణ గారికి ఇచ్చారా, లేదా సొంత కొడుకు లోకేష్ గారికి ఇచ్చారా, లేదా పవన్ కళ్యాణ్ గారు కూటమి కడతామని చెప్తే ఇవాళ నుంచి మా పార్టీ నీ పార్టీ బాధ్యతలు ముందుకు తీసుకెళ్ళని చెప్పారా? సరే, ఒక పార్టీకి ఒక సముచితంగా వాళ్ళ పోలిట్ బ్యూరోలోనూ వాళ్ళ మహానాడులోనూ ఎన్నిక కాబడిన అధ్యక్షుడు స్థానం. అధ్యక్షుడు ఏదో చూడండి, నాకు వీటో పవర్ ఉంది కాబట్టి ఆయన ఇందాక ఎవడో నెలల ముఖ్యమంత్రి ఏదో మాట్లాడుతున్నారు డిబేట్లో, అది కానే కాదు. అసలు వాస్తవానికి దగ్గరగా ఏదైతే అధ్యక్షుడిని ఎన్నుకోబడిన అధ్యక్షుడికి సర్టన్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఆ డిస్క్రిప్షన్స్లో ఫిజికల్ ప్రెజెన్స్ లేదంటే జైల్లో ఉన్నప్పుడు దాన్ని నడిపించే విధానానికి మళ్ళీ పోలిట్ బ్యూరోల స్థాయిలు లేదంటే వాళ్ళ అఫిలియేషన్ బాడీస్ కూర్చుని ఒక తాత్కాలిక ఉపశమనమైన సిచ్యువేషన్స్ని అట్రిబ్యూట్ అయినప్పుడు చేయవలసిన పనులు తప్ప నేను ఇస్తున్నాను ఇవాళ నుంచి రేపటి నుంచి నీ పని చేయని చెప్పడానికి ఎక్కడ వెసులుబాటు ఉండదు. ఇది గౌరవ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ విధి విధానాలు నాకన్నా రాకేష్కి బాగా తెలుసు. ఒక డైరెక్షన్లో పార్టీ నడిచింది. ఉదాహరణకి లోకేష్ గారిని ఢిల్లీ వెళ్ళి అక్కడ పాసిఫికేషన్స్ లేదా నెగోసియేషన్స్ చూడమని, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇలా వాళ్ళందరితో ఏం చేయాలన్న నెగోసియేషన్స్
ఇవన్నిటితో జరిగిన సమన్వయంతోనే నెక్స్ట్ ఆయన జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. విడుదలైన తదనంతర పరిణామంలో ఆయన అధ్యక్షుడి కింద పార్టీని నడిపించిన విధానం చూడలేదా? ఇవాళ మీరు హైపోతెటికల్గా రేపు పొద్దున్న జైలుకి వెళ్తాడన్న భ్రమల్లో మనం విశ్లేషించమంటే ఈ జన్మకు తెమలుతుంది.